డేటా ఆధారిత పాలనపై సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పనితీరును ప్రముఖంగా ప్రస్తావించారు ముఖ్యమంత్రి. కొన్ని డిపార్ట్మెంట్ల పనితీరు బాగాలేదన్న ఆయన వచ్చే సమావేశం నాటికి చేంజ్ అవ్వాలని హెచ్చరించారు. కొందరు అధికారులు సైతం తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఈ పోటీ ప్రపంచంలో హెవీ ఆస్పిరేషన్స్ ఉండే ఈ సమయంలో మనం కూడా ఆ యాంగిల్లో పనిచేస్తే తప్ప బాధ్యతగా ఒకవేళ తెలియకపోతే తెలుసుకుందాం, నేర్చుకుందాం, ముందుకెళ్దాం. కానీ అన్నీ నాకు తెలుసు అని చెప్పి పని చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్లో కూడా నేను చూశాను. మేము 1 ఇయర్ నుంచి మానిటర్ చేస్తున్నాం. నేను ముందే చెప్పినట్టు కొన్ని డిపార్ట్మెంట్ ఇంకా కూడా అంటే మీ కంట్రోల్లోకి రాలేదా, మేము చెప్పినా కూడా మీరు చేయలేకపోతున్నారా, ఎక్కడుందో లోపాలు అనలైజ్ చేసుకోండి. నేను అవసరమైతే మళ్ళీ నేను మాట్లాడతాను. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. గో టు ఫీల్డ్. మీరు ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ సెక్రటరీస్, గో టు ఫీల్డ్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మీరు అప్పుడప్పుడు ఫీల్డ్కి పోకుండా ఇక్కడనే కూర్చుంటూ కరెక్ట్ కాదు. లాస్ట్ టైం కూడా చెప్పాం. ఇప్పుడు అది కూడా మీరు అందరూ కూడా సీనియర్ సెక్రటరీస్ వెళ్ళాలి, మీ సిస్టమ్స్ ఎట్లా పనిచేస్తున్న అధ్యయనం చేయాలి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని డిపార్ట్మెంట్లు బెటర్గా ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్లు ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ ఎక్స్పెక్టెడ్ ప్రకారం ఇంప్రూవ్ కావడం లేదు, ఇంకా ఉన్నాయి. 1 ఇయర్ ఈజ్ ఏ బిగ్ టైం అకార్డింగ్ టు మీ. సంవత్సరం కాదు, సంవత్సరం 6 నెలలు. ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్కంతా 1 ఇయర్ 6 మంత్స్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మీరందరూ ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే నేను ఫైనల్గా మీ అందరూ కోరుతున్నా, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత క్లియర్గా ఉన్న తర్వాత మీరు పర్ఫామ్ చేయలేకపోయారంటే అది నెగ్లిజెన్స్ తప్ప ఇంకోటి ఉండదు. మనకు ఇట్ ఈస్ పాసిబుల్. బట్ ఇంకా మనకు ఇన్హెరెంట్గా హిస్టారికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. 5 ఏళ్ళు డీఫంక్షన్ బాగా డిస్ట్రక్షన్ జరిగింది. దానివల్ల రికవర్ కావడానికి మాకు కూడా వెసులుబాటు రావడం లేదు, ఇంకా ఫైనాన్షియల్ కూడా వెసులుబాటు లేదు. బట్ వదిలిపెట్టే సమస్య లేదు. రీబిల్డ్ చేయాలి, రీబిల్డ్ చేసి మనం ముందుకు పోవాలి. మీకు వచ్చే 1 or 2 ఫైల్స్ మీరు 9 రోజులు 10 రోజులు తీసుకుంటున్నారంటే ఇది మీ డ్యూటీ పైన మీకు ఇది ఒక కమిట్మెంట్ లేనట్టు అవుతుంది. బీ క్లియర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే 1-2 డిస్కస్ చేయాల్సి వస్తే చేస్తారు తప్ప ఫైల్స్ పెట్టి కూర్చోవడం కరెక్ట్ కాదు. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్క సెక్రటరీస్లో కూడా 29లో మనం చూస్తే ఒక 13 మంది దాకా 1 డేలో చేసేస్తున్నారు. మిగిలినటువంటి ఒక 11 మంది 1 డే, 12 మంది 0 విత్ ఇన్ ఎ డే. ఒక 2 2 రోజుల్లో చేస్తున్నారు, ఒక 2 3 రోజుల్లో చేస్తున్నారు. ఒక్కరు మాత్రం 12 రోజులు తీసుకున్నారు. ఫైల్ లేకపోవచ్చు, నాకు అది కాదు ఇష్యూ. ఒక ఆఫీసర్ అన్నప్పుడు బాధ్యత, లేకపోతే అదర్వైజ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ కమిట్మెంట్ ఆర్ యువర్ డ్యూటీ. అదే మరి మినిస్టర్స్ కూడా చూస్తున్నాను, కొంతమంది అంతా బాగాలేరు. బీ క్లియర్. నేను చెప్పాలి కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి నేను ఎవ్రీ మంత్ మీరు కూడా చదివి వినిపిస్తాను. అందరం కూడా ఇక్కడ ఉండేది ఒక బాధ్యత తీసుకొని దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి ఉన్నాం. అట్లా కాకుండా అందరం బిజీ అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. నేను చెప్పకపోతే నా డ్యూటీ నేను చేసిన వాడిని కాదు. చెప్పాలి. ఒకవేళ ఎవరన్నా ఉంటే ఏ ఆఫీసర్ చేసినా ఎక్కడైనా సరే మనం అనుకున్న గోల్ కానీ సరిగా రీచ్ కాకపోతే కొంచెం పుల్లప్ కూడా చేయాలి. విల్ టేక్ టు ది లాజికల్